హాయ్ అండి. అందరికీ నమస్కారం. స్కూల్ అంటే పిల్లలు, బుక్స్, టీచర్స్ మరియు ప్లే గ్రౌండ్స్ ఇవన్నీ కూడా ప్రతి స్కూల్లో ఉంటాయి. కానీ తాటిపాక నెక్స్ట్ జెన్ స్కూల్ వారు కొత్తగా ఆలోచించి కల్చరల్ యాక్టివిటీస్లో కూడా స్కిల్ డెవలప్ చేయడానికి ఫీల్డ్ ట్రిప్ కండక్ట్ చేశారు. దీనిలో భాగంగా కోనసీమలో మామిడికుదురు మండలం బాసలపూడి గ్రామంలో ఆక్సిజన్ ఆధ్వర్యంలో నాబార్డ్ సహకారంతో నడుస్తున్న కొబ్బరి పీచుతో తయారు చేసిన బొమ్మల యూనిట్ని విజిట్ చేశారు. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఐఎమ్ శశి ఫ్రమ్ నెక్జన్ స్కూల్. ఐఎమ్ ద డైరెక్టర్ ఆఫ్ నెక్జన్ స్కూల్. పిల్లలకి క్లాస్ రూమ్లో ఎకడమిక్స్తో పాటు కరిక్యులర్ యాక్టివిటీస్లో కూడా వాళ్ళ స్కిల్స్ డెవలప్ చేయడానికి అనుగుణంగా పెంపొందించడం కోసం అని చెప్పి ఈరోజు మేము ఫీల్డ్ ట్రిప్కి వచ్చాము. ఇది యాక్చువల్గా పాసలపూడిలోని గ్రామ్ దుకాన్ వాళ్ళ వర్క్షాప్ జరుగుతుందండి. ఇక్కడ ఒరిస్సా నుంచి ట్రైనర్స్ వచ్చి వాళ్ళు ట్రైనింగ్ ఇస్తున్నారు. అంటే మన ఏరియాలో దొరికే పీచుతో యూజ్ చేసి బొమ్మలు ఎలా చేయొచ్చు. జనరల్గా పిల్లలకి బొమ్మలు అనగానే టెడ్డీ బేర్స్ అనే కల్చర్ మాత్రమే ప్రజెంట్ జరుగుతుంది. అలా కాకుండా మన ఏరియాలో దొరికే పీచుని యూజ్ చేసి బొమ్మలు చేయొచ్చు. దానికి స్కిల్స్ కావాలి. క్లాస్ రూమ్లో 4 గోళ్ల మధ్య కాకుండా ప్రకృతి ఒళ్ళో కూడా మనం దగ్గర దొరికే అవైలబుల్ కాయిన్ యూజ్ చేసుకుని పీచుని యూజ్ చేసుకుని బొమ్మలు ఎలా చేయొచ్చు అనేది వాళ్ళకి డైరెక్ట్గా వాళ్ళకి నేర్పించడం కోసం అని చెప్పి మనము ఇక్కడ తీసుకొచ్చాము. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు గంగాధర్ గారికి స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నాం నెక్జన్ స్కూల్ తరపుని. అలాగే మా పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ అనేది స్కిల్స్ వాళ్ళు కూడా కొన్ని బొమ్మలు తయారు చేశారు. సో ఈ బొమ్మలు అనేవి కూడా మనం మన ఏరియాలో కూడా తయారు చేసే బొమ్మల్ని మన పిల్లల చేత వాళ్ళు స్వయంగా చేసుకునే విధంగా వాళ్ళ నైపుణ్యాలను డెవలప్ చేసుకోవడానికి ఇదంతా ఉపయోగపడుతుంది. సో మై స్పెషల్ థ్యాంక్స్ టు వన్స్ అగైన్ గంగాధర్ గారు. థ్యాంక్ యూ. కాలం తన రగిలే వేదనకి పదునల్లే విసిరిన శిలబాణం నువ్వేరా. పగిలే ఇలా హృదయం తన ఎదలో రోదనకి వరమల్లే దొరికిన ఖరిసాయం నువ్వేరా. దీనిలో కొబ్బరి పీచుతో బొమ్మలు ఎలా తయారు చేస్తారు అనే విషయాన్ని ఆసక్తిగా తిలకించి పిల్లలు కూడా చిన్న చిన్న ఐటమ్స్ చేశారు. Hello everyone, I am Tanuja. I am studying in grade 7 at Nexion School. Now I am here to tell my experience about this activity that my school conducted. So the activity is art workshop. So we used to do so many things using coconut fiber or coil. So here are some toys that are exhibited here, and my school make us to make this, and it's create a awareness that we have these toys at our surroundings but we don't know how they are made. So this was a great experience for me to learn this, and everyone was treated very well and they helped us a lot in preparing this, and it was a great experience. And I have to thankful to my school management for providing us this opportunity to learn about our culture and all this. Thank you. Hi everyone, I am Vaishali. I am studying grade 6 from Nexion School. We come to a field trip. Here we made so many arts crafts. Here you can see we made so many trees and nests with the bird. They all treat us very nice, and this experience was wonder, and this is a memory in our life. Thank you. ఇక్కడకు ఒరిస్సా నుంచి వచ్చిన ట్రైనర్స్ బొమ్మలు ఎలా తయారు చేయాలో అనే దానిపై మహిళలకు శిక్షణ ఇస్తున్నారు. उन सबको तुम गाइड करते हैं तो आपको भी थैंक्स. ये सब लेडीज है 30 मेंबर, ये सब बनाते हैं. पहले से एलिफेंट हॉर्स सब बनता था, फिर मैं डिफरेंट आइटम सब देता. तो नेक्स्ट वाला 10 आइटम फ्लावर ट्री और कोकोनट ट्री और ये सब मैंने 60 आइटम देने वाला है, लेकिन मैं 20 आइटम 30 आइटम दिया इनको. टाइम थोड़ा कम है तो इसमें मैं ज़्यादा कोशिश करूँगी. संडे ये सब करके दिखाऊँगी, इनको दे दूँगी आइटम. लेकिन मेरा उड़ीसा में सब जिला जो डिस्ट्रिक्ट होता है सब मुझे गवर्नमेंट भेजता है. काम अच्छा है तो दिल्ली प्रगति मैदान में डेमो भी देती हूँ
अरे जो जो जगह सब स्टेट चलता है इसे मुझे गवर्नमेंट भेजता है हाँ? तो काम अच्छा होना चाहिए। टीवी देखो, मैं टीवी नहीं देखती हूँ, एनी टाइम मेकिंग। ప్రతి ఒక్క స్టూడెంట్ చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇలాంటి విజిట్స్ వల్ల పిల్లల్లో కొత్త ఆలోచనలు పుట్టుకువస్తాయి, పిల్లల మనోవికాసానికి దోహదపడతాయి. Good morning everyone. I'm Anandi from Nekshan School and I'm studying grade 6. Today we came here as a field trip to an art workshop. As you are seeing here, we made many toys and they are very good. They guided us throughout everything and helped us a lot. They treated us very very well and it was the best experience in my life. థ్యాంక్ యూ. అందరికీ శుభోదయం. నా పేరు కార్తీక్. నేను నెక్స్ట్ జన్లో 6వ తరగతి చదువుతున్నాను. మేము ఆసర్లపూడికి ఫీల్డ్ ట్రిప్కి వచ్చాం. ఇక్కడ కొబ్బరి పీచుతో కొన్ని ఆర్ట్ వర్క్స్ తయారు చేస్తున్నారు. నేను ఈ చెట్టును తయారు చేశాను. ఇంకా చాలా చాలా ఆర్ట్ వర్క్స్ ఉన్నాయి. ఏనుగు, గుర్రం, పిచ్చుగూడు అని చాలా ఉన్నాయి. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నేను ధన్యవాదములు తెలుపుతున్నాను. ఇక్కడ చాలామంది బాగా స్కిల్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు. నాకు చాలామంది ఇది చేయడానికి హెల్ప్ చేశారు. వాళ్ళందరికీ నా ధన్యవాదములు. నమస్తే అండి. ఈరోజు మేము నెక్జన్ స్కూల్ నుంచి ఇక్కడికి మా పిల్లల్ని ఈ పీచ్ తోటి మనం ఏమేమి చేయొచ్చు ఏంటి అన్నది తెలియపరచడం కోసం తీసుకొచ్చాము. మీరందరూ కూడా మాకు సహకరించి పిల్లలందరికీ అన్నీ నేర్పించినందుకు చాలా థ్యాంక్స్ అండి. నెక్స్ట్ అలాగా పిల్లలు కూడా వాళ్ళ చేతులతో వాళ్ళు చిన్న చిన్న థింగ్స్ చేసుకోవడం, దాన్ని ఎలా చేయడం నేర్చుకోవడం వల్ల వాళ్ళలో కూడా క్రియేటివిటీ స్కిల్స్ అనేవి పెరుగుతాయి. సో దానికి మీరు హెల్ప్ చేసినందుకు మరొకసారి చాలా థ్యాంక్స్ అండి. 1 to 1 అండి. ఇక్కడికి రావడం అయితే చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడంతా కూడా ప్లాస్టిక్ ప్రపంచం అయిపోయింది. ఎవరికి కూడా ఇట్లాంటివి కుటీర పరిశ్రమలు ఉన్నాయని కానీ ఇట్లాంటివి చేయొచ్చు అని కానీ మా ఏజ్ వరకు, మా జనరేషన్ వరకు ఓకే, కానీ ఈ పిల్లలకైతే ఎవరికి తెలీదు. కానీ దేవుడు మీ యొక్క ప్రతి చేతుల్లోనూ ఒక మంచి కళను పెట్టాడు. చాలా చాలా మంచి వస్తువులు చేస్తున్నారు. అది చాలా కష్టమైన పని కూడా, కానీ మీ కష్టాన్ని అంతటిని కూడా అంత అపురూపంగా తీర్చిదిద్దుతున్నారు. మీ అందరికీ కూడా ప్రత్యేకమైన థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంత కష్టపడితే ఇంత మంచి అవుట్కమ్ వస్తుంది, ఇంత మంచి కళాకృతి ఉంటుంది అని చెప్పేసి మా పిల్లలందరూ తెలుసుకున్నారు ఇవాళ. అందుని బట్టి మీ అందరికీ ధన్యవాదాలు. మాకు ఈ అవకాశాన్ని కల్పించిన గంగాధర్ గారికి మా ప్రత్యేకమైన ధన్యవాదాలు. చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ అతి విలువైన సమయాన్ని వెచ్చించి మాకు ఇంతటి అవకాశాన్ని ఇచ్చారు. చాలా ధన్యవాదాలు. మా నెక్స్ట్ జన్ స్కూల్ తరఫున మీకు ధన్యవాదాలు. చివరిగా పిల్లలందరూ గ్రామ దుకాణాన్ని సందర్శించి పీచుతో తయారు చేసిన బొమ్మలను ఆసక్తిగా వీక్షించారు. ఎవరికైనా ఈ బొమ్మలు కావాల్సి వస్తే నేరుగా పాసలపూడి మెయిన్ రోడ్లో ఉన్న గ్రామ దుకాణాన్ని సందర్శించండి. ఇలాంటి మంచి వీడియోలను చూడడానికి అలా కాన్సెప్ట్లో యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.